బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్. రొయ్యల్ని ఎక్కువగా మనం తెచ్చుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసి మనం పెట్టుకున్నామంటే 3 నుంచి 4 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చండి. మనం రొయ్యల్ని నీట్గా వాష్ చేసుకునేసి ఈ విధంగా చూస్తున్నాను కదా, క్లీన్గా పెట్టుకునేసేయాలి. ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టాలి. కడాయి అనేది వేడెక్కిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకోండి. ఇలా రొయ్యల్ని వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఉప్పు అనేది వేసుకోండి. ఉప్పు కాదండి, సాల్ట్ వేసుకున్న తర్వాత అలాగే పసుపు కూడా వేసుకొని ఈ సాల్ట్ పసుపు బాగా మిక్స్ అయ్యే విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ చేసేసేయండి. ఇలా బాగా కలుపుకొనేసి మూత పెట్టి మంటని తగ్గించేసి ఈ విధంగా కొంచెంసేపు అనేది బాగా ఉడకనివ్వండి. ఇలా ఉడకటం వల్ల రొయ్యల్లో ఉండే నీళ్ళన్నీ బయట వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా ఎంత నీళ్ళు అనేది వచ్చిందో. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఒక 2 నిమిషాలు అనేది ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత రొయ్యల్లో ఉండే నీళ్ళన్నీ బయట వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత వాటర్ అన్నింటినీ వంపేసుకోండి. ఇలా 2-3 సార్లు అనేది నీళ్ళు అనేది వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసేయండి. ఇప్పుడు ఒక 1 స్పూన్ ఆయిల్ అనేది వేసుకునేసేయండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్లో ఈ రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకునేసేయాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు అనేది బాగా ఫ్రై చేసుకునేసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకునేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక 3-4 డేస్ అనేది ఈ రొయ్యల్ని మళ్ళీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చెడిపోకుండా బాగుంటాయండి. ఒకసారి రొయ్యలు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అనేవి చెడిపోకుండా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్